स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాన్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైన ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రీచక్ర స్వరూపం యొక్క ప్రత్యేకత ఏమిటి? శ్రీచక్రాన్ని ఎవరైనా ఆరాధించవచ్చా? శ్రీచక్రం ఆ మాట అనాలి అంటేనే ఎవరైనా కొంతకాలం ఆగుతారు. కొన్ని సెకండ్ల విరామం ఇచ్చి గొప్ప శ్వాస తీసుకొని నిట్టూర్పు విడిచిన అనంతరం గంభీర స్వరంతో శ్రీచక్రం అంటూ ఉంటారు. ఎందుకు ఇలా ఆరాధన చేసే విధానం ప్రత్యేకమా? నిజమే, ప్రత్యేకం. శ్రీచక్రం శివయోర్వపు, ఇది ప్రమాణం. అర్థం సులభం కాబట్టి విశ్లేషణకు వెళ్ళకుండా శ్రీచక్రంలో ఉండే 96 కోణాలు, సౌందర్య లహరిలో ఉండే 14వ శ్లోకంలో వర్ణింపబడినటువంటి 360 కిరణాల ప్రమాణంలో ఉండే 96 కోణాల శ్రీచక్రం క్షితౌషత్పంచాశద్విసమధిక పంచాశదుదకే. ఏ గంభీరమైన అతిగుహ్యమైన అర్థం ఈ శ్లోకంలో ఉందో ఆ శ్లోకానికి సాకారమైన రూపం శ్రీచక్రం. అందరూ అర్చించకూడదు. ఎలక్ట్రిసిటీ పని తెలిసిన వారు మాత్రమే ఎలక్ట్రిక్ పని చేయాలి. కంప్యూటర్లోన ఉండే అంశాలు క్షుణ్ణంగా తెలిసిన వారు మాత్రమే, పాడైతే వారు మాత్రమే కంప్యూటర్ను విప్పి లోన ఉండే పరికరాలను గమనించి బాగు చేయాలి. ఎవరి పని వారు చేయాలి. 3 అక్షరాల మహామంత్రం కనిపించింది కదా, బాలా మహామంత్రం నేను చదివేస్తాను. 15 అక్షరాల మహామంత్రం కనిపించింది కదా కాగితం మీద, నేను చదివేస్తాను. వ్యతిరేక ఫలితాలను మనం పొందవలసి ఉంటుంది. గోప్యాది గోప్య గోప్త్రీత్వం స్వయోనిరివ పార్వతి, ఇది ఫలశ్రుతి పూర్వపీఠికలో ఉన్న రూపం. ఇదంతా కూడా శ్రీ విద్య. పురుషపరకమైనటువంటి వాటన్నింటికీ కూడా మంత్రములు అని పేరు. స్త్రీదేవతాకమైనటువంటి శ్రీ విద్యకు సంబంధించిన వాటినే విద్యలు అంటారు. వశిన్యాది విద్యలు అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఇదే. అతి గంభీరమైన, అతి రహస్యమైన, గోపనీయమైన శ్రీచక్రములో 108 దేవతల శక్తుల సమూహాలలో ఏ ఒక్క రూపానికి అక్షర రూపంగా ఆ శ్రీయంత్రం పైన అక్షరాలు లేవు, ఉండవు. వశిన్యాది వాగ్దేవతలు, సమస్త దేవతలు ఆ యంత్రాన్ని ఆశ్రయించుకొని ఉండగా శ్రీ విద్యలో నిష్ణాతులైన వ్యక్తులకు మాత్రమే శ్రీయంత్రాన్ని అర్చించే సమయంలో ఆ నామం చెప్పగానే ఆ దేవతల అనుబంధం ఏర్పడుతుంది. అనేక నియమాలతో కూడుకున్నది శ్రీ విద్య ఉపాసన. మన ఇంటికి 230 వాల్ట్ల కరెంటు రావాలి. జంక్షన్లో 5000 వాల్ట్లను ఉత్పత్తి చేసే శక్తి గల అతిపెద్ద మోటారు ఉంటుంది. అక్కడి నుంచి మనం విద్యుత్ ప్రవహించేది కదా అని తీగలు మన ఇంటికి వేసుకోం. మన ఇంట్లో ఉండే మీటర్ 230 డిగ్రీల వాల్ట్లకు మాత్రమే పరిమితం. అందులో నుంచి మన ఇంటికి కరెంటు సప్లై అవుతుంది, విద్యుత్ శక్తి సప్లై అవుతుంది. అమెరికా మొదలైన దేశాలలో 110 వాల్ట్లకు మాత్రమే పరిమితం. ఆ యంత్రం తెచ్చి మన ఇంట్లో మనం బిగిస్తే ఆ యంత్రము పోతుంది, మన ఇంట్లో పవర్ కూడా పోతుంది. మన ఇంట్లో 230, అమెరికా మొదలైన దేశాలలో 130 మాత్రమే. ప్లగ్ పిన్ కూడా వేరే ఉంటుంది కదా. ఇది ఉదాహరణగా స్వీకరిస్తే మనం చేసే పూజలు, పునస్కారాలు, శక్తులు ఇవన్నీ కూడా అలాంటివే. తెలిసిన వారు మాత్రమే చేయవలసిన విద్యలు ఇవి. సౌభాగ్య విద్య. పంచదశి మహామంత్రానికి 15 అక్షరాలకు తెలుసు కదా అని 3 అక్షరాలు బాలా మహామంత్రాన్ని కూడా కలిపి చెప్పడం మొదలెడితే ప్రమాదం సంభవిస్తుంది. అందుకే ప్రాచీనులు ఏది ఎవరు చేయాలో వాళ్ళు చేయాలి, ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి, ఎలా చేయాలో అలా చేయాలి, ఎందుకు చేయాలో అందుకే చేయాలి అని 5 W's అంటారు.
హూ, వేర్, వెన్, వాట్, వై. ఈ 5 డబ్ల్యూలను నేర్పించి ఇలా ఉండండి అంటూ భయభక్తులను నేర్పించారు. నేటి కాలానికి భయభక్తులు లేవు కాబట్టి మనకు పుస్తకాలు దొరుకుతున్నాయి, చదివేద్దాం. భాస్కర్ రాయ వ్యాఖ్యానం లభించేస్తుంది, చదివేద్దాం. ఇలా వచ్చిన కాలం కాబట్టి చెప్పడం కష్టం, ఎవరి ఇష్టం వారిదే. శాస్త్రం మట్టుకు నో అంటే నో అనే చెబుతుంది. అందులోనూ అదేదో సినిమా కథానాయకుడు చెప్పినట్లుగా ఆడవాళ్ళు మరీ ముఖ్యంగా నో అంటే ఎనుబో, నో అంటే నో అనే అర్థం. గురువుగారు, విఘ్న నివారక దైవాలుగా శైవ సంప్రదాయంలో గణపతిని, వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్సేనుడిని ఆరాధిస్తాం కదా. గణపతికి ఆలయాలు ఎన్నో ఉన్నాయి, కానీ విశ్వక్సేనుడికి ఎందుకు లేవు? ఎందుకు లేవంటే వైష్ణవ సంప్రదాయంలో విష్ణువే ప్రధాన దైవం. శైవ సంప్రదాయంలో సమస్త ప్రకృతి శివస్వరూపం. దృష్టిని సంకుతం చేసినటువంటి రూపం వైష్ణవం, దృష్టిని అద్వైతం చేసిన రూపం శైవం, లేదా ఆధ్యాత్మికం, లేదా అద్వైతం. శివుడికి రూపం లేదు, సమస్త రూపాలను శివుడిలోనే చూచే లక్షణం కనుక ఇక్కడ నద్వైతం, రెండు కానిది. వైష్ణవ పరంగా మనం అర్చన చేసే సమయంలో విశ్వక్సేన ఆరాధన చేస్తూ ఉంటాం. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర ఇలా చెబుతూ అర్చన చేస్తాం. తరువాత ఆ విశ్వక్సేనుడు విష్ణువుకు సంబంధించిన ఇతర ఉపచారాలు చేసే సమయంలో దండధరుడై పరిచారకులలో ఒకడిగా వచ్చే పోయే సమస్త భక్తకోటిని, వైకుంఠవాసులను బరాబరులుగా నియంత్రిస్తూ ఉంటాడు, వరుసలలో వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. విష్ణు భక్తులకు సేనాధిపతి అని మనకు కవులు వర్ణించి ఉన్నారు. వైష్ణవ ఆగమ శాస్త్రాలు కూడా ఇవే విషయాలను చెబుతూ ఉంటాయి. కళాపూర్ణోదయ కావ్యంలో వైకుంఠంలో వచ్చిపోయే భక్తులను బరాబరులు తీర్చేటటువంటి బాధ్యత విశ్వక్సేనుల వారిది. అద్భుతమైన వర్ణన. గణపతికి సంబంధించిన రూపాన్ని మనం విశ్లేషణ చేసుకుంటే, బుద్ధిని ప్రచోదనం చేసే సమయంలో స్థిరత్వం కావాలి, ఏకాగ్రత కావాలి, కార్యనిర్వహణ శక్తి, దక్షత మనకు రావాలి. గణపతిని పూజించి అనంతరం గణపతికి ఉద్వాసన చెప్పేస్తాం మనం. నైరుతి వైపుగా కదిలించి పెట్టేసి, నీ వలన స్వామి మాకు ఏకాగ్రత కుదిరింది, ఇంకా మీ అవసరం లేదు, మేమే పూజ చేసుకుంటాం శివుడిని. ఇందుకోసమే ప్రతి ఆలయంలో గణపతికి ఆలయం ప్రత్యేకంగా నిర్మితమై ఉండడం, నైరుతి దిగ్భాగంలో గణపతిని అర్చించడం. పంచాయతన రూపంలో కూడా విష్ణువు, శివుడు, పార్వతి, సూర్యుడు ఈ నలుగురితో సమానంగా దైవత్వ భావంతో ఉన్నటువంటి స్వరూపం గణపతి. వైష్ణవ ఆగమ సంప్రదాయంలో విశ్వక్సేనుల వారికి ఈ సమత్వ భావన లేదు. కనుకనే వైష్ణవ ఆలయాలలో విశ్వక్సేనుల వారికి ప్రత్యేకంగా ఆలయాలు పూర్వకాలంలో నిర్మింపబడి ఉండలేదు. ఈనాటి కాలంలో ధ్వజస్తంభం వద్ద ప్రత్యేకంగా ఒక మంటపం ఏర్పాటు చేస్తున్నారు. ప్రాచీన శిల్పశాస్త్రాలలో కూడా ఉన్నట్లుగా ఆధారాలు చూపి ఆ రూపాలన్నీ కూడా గరుత్మంతుల వారివి కావండి, విశ్వక్సేనుల వారివి అని కూడా పరిచయం చేస్తున్నారు. నవ్య ఆగమ రూపాలలో చిన్న చిన్న ఉప ఆలయాలను విశ్వక్సేనుల వారికి కూడా నిర్మిస్తున్నారు. కానీ అధికం అన్నప్పుడు గణపతి ఆలయాలనే మనం ప్రస్తావించవలసి ఉంటుంది. గురువుగారు, ఎవరైనా నదుల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఆ నదుల్లోకి నాణాల్ని వేస్తూ ఉంటారు, ఎందుకని అలా? సమాధానం ఎప్పుడైనా ఆధ్యాత్మికంగా, ఆది దైవికంగా, ఆది భౌతికంగా కూడా ఉండడం ఒక ప్రత్యేకంగా చెప్పుకుంటే, ఆధ్యాత్మిక సమాధానం నాలో ఉన్న శక్తి ఈ నీటిలో ఉన్న శక్తితో సంకర్షణ చెంది, ఉద్దీపనం చెంది నన్ను బలవంతుడినిగా మార్చింది. ఈ నీటిని చూడడంతో నాలో ఉన్న మానసిక ఆందోళన, నాది నేను అనే అహత్వం తొలగిపోయింది, అహకారం తొలగిపోయింది. నన్ను నేనుగా నిలబెట్టే భౌతికమైన విషయవాసన డబ్బు కనుక, ఈ డబ్బును నేను వదిలించుకుంటే
నాలో అహంకారం తొలగిపోతుంది. ఇది దైవీయమైన ఆలోచనలకు మూలం. విడిచిపెట్టేద్దాం. ఒక్క కాలంలో డబ్బు అనేది రాగి లోహంతో చేయబడి ఉండేది. ఈ నాణాన్ని నీళ్ళల్లో వేస్తే నీళ్ళల్లో ఉన్నటువంటి చేపలు, ఇతర జీవజాలాలు, క్రిమికీటకాదులకు నీటితో ఈ రాగి లోహానికి ఏర్పడిన సంఘర్షణ కారణంగా వచ్చిన నాచు ఇతర పదార్థాలను తిని బతికేవి. వాటికి ఆహారంగా లభిస్తుంది. పశుపక్షాదులకు, సమస్త జీవకోటికి కూడా ఆహారం లభించాలి. ఇది రెండవ ఆలోచన. ఈ ఆలోచనలకు మూడవ సమాధానం కూడా చెప్పుకుంటే మహాకవి, కవికుల గురువు కాళిదాసుల వారు అందించిన కల్పన. శకుంతల తన ఉంగరాన్ని నీటిలో జారవిడుచుకున్నది. ఆ ఉంగరం లభించిన చేప దుష్యంతుల వారి వద్దకి చేరడంతో శకుంతల తన ఇల్లాలు అన్న విషయం జ్ఞాపకం రాగా అభిజ్ఞాన శాకుంతలం అనే ఆ నాటకం పరిపూర్ణమయ్యింది. మనం విడిచిపెట్టిన ఈ వస్తువు భవిష్యత్ తరాలలో మనకు సంబంధించిన వారెవరికైనా లభించిన ఎడల పూర్వ బంధాలు ఏవైనా మళ్ళీ పునరుద్ధరింపబడతాయి. ఈ ఊహపోహలు కూడా కొంత నదులపైన మనం ప్రయాణం చేసే సమయంలో ఇలా కొంత వదులుకోవాలి అనే ఆలోచనను మనలో పెంచుతాయి. ఈ మూడు విధాల ఆలోచనలకు మూలమైన అసలైన ఆలోచన మరొకటి ఉంది. సనాతన భారతీయ ధర్మం ఎప్పుడూ కూడా ప్రకృతిని పూజించాలి అని తెలియజేస్తుంది. నీరు, నిప్పు, గాలి, ఆకాశం, మట్టి, ఇవి ఆ 5. నదిని పూజించడం మన ఇంట్లో పూజాదిగాదులు చేసే సమయంలో కలశ పూజ. అగ్నిని పూజించడం దీపారాధన. మట్టిని పూజించడం కూర్చునే సమయంలో వేసుకునే ఆసనాన్ని పూజించడం. గాలిని పూజించడం శ్వాసని ధ్యాసగా మార్చుకునే సమయంలో ప్రాణాయామే వినియోగ పూజించడమే. నదులపైన ప్రయాణం చేసే సమయంలో నీరు కనిపించింది, అక్కడ పూజించే మార్గం ఏమిటి? చేతిలో ఉండే కాసింత వస్తువు, ధనం విడిచిపెట్టడం. అక్షింతలు వేసి నమస్కారం చేయాలి, పువ్వులు వేసి నమస్కారం చేయాలి, లేవు. ప్రత్యామ్నాయంగా కాసులను విడిచిపెట్టడం. తత్ప్రత్యామ్నాయం హిరణ్యం తుభ్యమహం సంప్రదదే. అన్నింటికీ హిరణ్యదానం, బంగారం, డబ్బు. అందుకని విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం ఎలాగో నేర్పేదే ఈ నదులపైన ప్రయాణం చేసే సమయంలో మనం కాసును విడిచిపెట్టడం. అది గురువుగారు, నామస్మరణం ధన్యోపాయం అని అంటారు. నామజపం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? నామస్మరణం తరుణోపాయం, నామస్మరణం ధన్యోపాయం. రామనామతారకం భక్తి ముక్తిదాయకం జానకీ మనోహరం. ఎన్ని చెబుతారో. కలౌ స్మరణాన్ ముక్తి. కలియుగంలో దైవనామాన్ని స్మరించడమే ముక్తిని సులభంగా అందించే తరుణోపాయం. నామస్మరణం తరుణోపాయం. హరినామ సంకీర్తన. వేదం చదువుదామా? వేదం నేర్చుకుని ఉండాలి, అర్హత ఉండాలి, యోగ్యత ఉండాలి, అభ్యాసం ఉండాలి, అవకాశం ఉండాలి. స్తోత్ర పాఠాలు చెబుదామా? సంస్కృత వ్యాకరణ ప్రజ్ఞ ఉండాలి, పద విభజన తెలిసి ఉండాలి, పదార్థ ఉత్పత్తి తెలిసి ఉండాలి, వర్గ వ్యంజనాదికాదుల సమస్త అలంకార ప్రపంచమంతా కూడా అవగాహనతో కూడుకున్న జ్ఞానాన్ని మనకు అందించి ఉండాలి. వ్యంజనము, లక్షణ అన్నీ తెలిసి ఉండాలి. ఇవన్నీ క్లిష్టమైన మార్గాలు. సులభమైన మార్గం సూర్యాయ నమః, చంద్రాయ నమః, బుధాయ నమః, బృహస్పతయే నమః నామ సంకీర్తన. శ్రీరామచంద్ర అంటే చాలు, ఓం నమ శివాయ అంటే చాలు, శ్రీరామ జయం అంటే చాలు. ఇది నామ సంకీర్తన. ఈ కలియుగంలో సులభమైన ఉపాయం నామస్మరణ. భాగవతాది గ్రంథాలలో కూడా చెప్పబడ్డ సులభమైన మార్గం
పిల్లల పేర్లు దేవుడి పేర్లుగా పెట్టుకున్న ఒకానొక భక్తుడు తన కుమారుని పిలిచే సమయంలో చిట్ట చివరి కంఠంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయే సమయంలో 5 పంచప్రాణాలు అంటారే, ఆ పంచప్రాణాలలో 5వ ప్రాణం వెళ్ళిపోయేది కంఠం నుంచి, శిరస్సు సహస్రారంలోంచి. అలా వెళ్ళిపోయే ఆ 5వ ప్రాణం వెళ్ళిపోయే చిట్ట చివరి సమయంలో కొడుకు పేరు పిలవాలనుకొని నారా అన్నాడు, ప్రాణం పోయింది. కార్తీక పురాణంలో కూడా ఈ కథ మరోమారు కనిపిస్తుంది, పద్మపురాణంలో కూడా ఈ కథ ఉన్నదే. నారాయణ అని కూడా అనకుండా నారా అని అనడంతో ఆ 2 అక్షరాలు పలికిన పుణ్యం కారణం చేత కూడా వైకుంఠం నుంచి మనకు విమానం వచ్చేసింది. కలియుగంలో నామస్మరణ ధర్మోపాయం, సులభోపాయం, తరుణోపాయం. కనుకనే పిల్లల పేర్లు ఇలా దేవుళ్ళ పేర్లు పెట్టాలి అనేవారు. ఈ పేరు పెట్టిన కారణం చేత పొరపాటుగా కూడా పిల్లలను తల్లి తండ్రి పూర్వం తిట్టేవాళ్ళు కారు. నీ పెద్దవాడేడి, ఇంటికి వచ్చిన బంధువు అడిగితే మా పెద్దవాడా, అదిగో సూర్యనారాయణ అక్కడే ఉన్నాడు అని పిలిచి ఒక్క తిట్టుతో కొడుకును పిలిచి ఇటు రారా అని పిలిచి నమస్కారం చెయ్యి అనేవాళ్ళు కాదు. తిట్టాలి అంటే పేరేమిటి? భగవంతుడి పేరు. కనుక అలా పిలవకుండా వీడే మా పెద్దవాడు, ఇటు రారా నాయన నమస్కారం చెయ్యి అని చెప్పేవారు. నా శ్రీలంకి ఈర్తయే దేత. పొరపాటుగా కూడా అలా తిట్టకూడదు. పిల్లల పేరు దేవుడి పేరు పెట్టుకోవాలి. ప్రయోజనం ఏమిటి? నామ సంకీర్తన, ఇది లక్ష్యం. గురువుగారు, ముత్యం ఉన్నటువంటి ఉంగరాన్ని ధరించడం వలన ఎటువంటి జాతకపరమైన దోషాలు తొలగిపోతాయి? ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు తల్లి ప్రేమ, ధనం, అధికారుల ప్రాపకం, భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం, కుటుంబంలో ఉండే బంధువులు సభ్యులు అందరి మధ్య ప్రగాఢమైనటువంటి దగ్గరతనం, మన మీద మనకు కలిగే ఆత్మవిశ్వాసం, ఇవన్నీ అందించే గ్రహం చంద్రగ్రహం. చంద్రుడి అనుకూలత లేకపోతేనే ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి, మనస్సు వికలమవుతుంది, ప్రశాంతత లోపిస్తుంది, నిద్రకు దూరం అవుతాం, తిన్న ఆహారం కూడా జీర్ణం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అన్నింటికీ మూలం చంద్రగ్రహ అనుకూలత లేకపోవడం. ఈ చంద్రుడిని సాక్షాత్తు పరమేశ్వరుడు శిరస్సులో నెలవంకను ధరించి ఉన్నాడు కనుక పూర్ణచంద్రుడు కాడక్కడ, తదియనాటి చంద్రుడు, విధియనాటి చంద్రుడు, అష్టమి నవమి దశమి నాటి చంద్రుడు కూడా కాడు. విధియ తదియల తిథుల్లో కనిపించే చంద్రుడు మాత్రమే, అది కూడా అమావాస్య అనంతరం వచ్చే విధియ తందియ ఈ తిథులలో ఉండే చంద్రుడు. అలాంటి చంద్రుడిని సోమవారం నాడు శివుడిని అర్చించే వంకతో చంద్రుని కూడా అర్చిస్తున్నాం మనం కనుక శివారాధన చేస్తే మనస్సు నిర్మలమవుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది ఇంకా సులభంగా మనం పొందాలి, ముత్యం ధరించాలి. జాతక చక్రంలో కర్కాటక రాశి, కర్కాటక లగ్నం, లగ్నం నుంచి 6వ ఇంట చంద్రుడు ఉన్నవారు, చంద్ర దశలో జీవితం గడుపుతున్నవారు, చంద్ర అంతర్దశలో జీవితం గడుపుతున్నవారు, శ్రవణం, రోహిణి, హస్త ఈ నక్షత్రాలలో జన్మించిన వారు వెండి లోహంలో ముత్యమును కుడి చేతి చిటికెన వేలికి ధరిస్తే వారి కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు తగ్గుతాయి అని జ్యోతిషం వివరిస్తుంది. అలాగే చిటికెన వేలికి అధిపతి బుధుడు. ఈ బుధుడికి చంద్రుడికి వైరం. బుధుడు సవ్యమైన ఊహలు కలిగించే దైవం. ఈ ఊహలు లేకపోతేనే వివాహపరమైన చిక్కులు. చిటికెన వేలికి దిగువన ఉండే రేఖలే వివాహ రేఖలు, సంతాన రేఖలు. ఈ దోషాలన్నింటినీ కూడా నియంత్రించేటటువంటి శక్తి చంద్రుడికి, మనస్సుకు. కనుక చిటికెన వేలికి ముత్యం ఉంగరాన్ని వెండి లోహంలో ధరించండి అన్నారు. వెండి లోహమే ఎందుకు? అది కూడా చంద్ర సంబంధితం, అందుకని చెప్పారు. ఇది విషయం. గురుగారు, తారాబలం, చంద్రబలం, దైవబలం, ఈ 3 బలాలు ఏ బలం గొప్పది? దైవ బలం అనుకూలంగా ఉంటేనే నక్షత్రాలు అంటే తారలు, చంద్రుడు ఉపగ్రహం,
ఈ రెండింటి బలాలు మనకు అనుకూలిస్తాయి. ముహూర్త సమయంలో ప్రాచీనులు చెప్పేటటువంటి ఒక ధర్మశ్లోకం ఇది. సుముహూర్తం. ఆ ముహూర్త సమయంలో తారాబలం చంద్రబలం చ అనే శ్లోకాన్ని చెబుతూ ఉంటాం. లక్ష్మీపతే తేంఘ్రయుగం స్మరామి సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. ఏమిటి తారాబలం చంద్రబలం? శుక్లపక్షంలో చతుర్థి చంద్రుడు శుభచంద్రుడు, కృష్ణపక్షంలో చతుర్థి చంద్రుడు క్షీణచంద్రుడు. చంద్రబలం లేదు. చంద్రుడు మనఃకారకుడు. ప్రశాంతమైన మనస్సును మనం కలిగి ఉండాలి, చంద్రబలం ఉండాలి. నక్షత్రాల బలం ఒకటి ఉన్నది. నక్షత్రాలను గమనించి ముహూర్త నిర్ణయం చేస్తారు జ్యోతిష్యం తెలిసిన వారు. పగటి సమయంలో మధ్యాహ్నం 1 గంట 2 లేదా అభిజిన్ ముహూర్తం 11, 12 ఈ మధ్యలో వివాహ ముహూర్తాలు. సూర్యోదయం అయిన తరువాత నక్షత్రాల కాంతి మనకు కనిపించదు. తారాబలం అంటారు దీన్నే. తక్కువగా ఉంటుంది. విద్యాబలం దైవబలం చ. ఈ రెండింటి గురించి మనకు చెప్పేది ఏ రెండు? తారాబలం చంద్రబలం. ఈ రెండింటి గురించి మనకు చెప్పేది విద్యాబలం. విద్యాబలం ఈ రెండింటికి మూలమైనటువంటి దైవబలాన్ని గురించి కూడా చెప్పి రాత్రి సమయంలో ముహూర్తం ఏర్పాటు చేస్తే నక్షత్రాలు ఉంటాయి. బలంగా అనుగ్రహాన్ని అందించే విధంగా శక్తివంతమైన తేజస్సును మనకు అందిస్తాయి. శుక్లపక్షంలో చంద్రుడు పూర్ణచంద్రుడిగా ఉండే సమయం అయినప్పుడు దశమి, ద్వాదశి, త్రయోదశి ఈ తిథులలో పూర్ణచంద్రుడు ఉంటాడు. కాబట్టి చంద్రబలం కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో ముహూర్తం చేయాలి. ఇవేవి కనిపించని చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ కనిపించని 11 గంటలు 12 గంటల సమయంలో ముహూర్తం చేస్తున్నాం కనుక అవి కనిపించకపోయినా ఉన్నాయి. ఆశీర్వచనాన్ని అందించాలి. దైవ ప్రార్థన చేస్తే దైవ బలం కారణంగా ఈ రెండూ మనకు లభిస్తాయి. గణపతిని పూజించాలి. యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదయతి అథ నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జఘన్యం పశ్యేత్. ఇలాంటి మంత్రాలన్నీ కూడా చెబుతూ నక్షత్రాలు కనిపించకపోయినా చంద్రుడు కనిపించకపోయినా వాటి ఉనికి ఉన్నది అన్న జ్ఞానం నాకు ఉన్నది. వాటి బలం నాకు గురువు ద్వారా లభించాలి. గురుబలం. గురువుకు మూలం దైవం కాబట్టి దైవ బలం ఇంకా శ్రేష్టం. ఇది అర్థం. గురువుగారు, స్వయం పాకం అంటే ఏంటి? ఏ సందర్భంలో స్వయం పాకాన్ని సమర్పిస్తారు? నిష్ఠాగరిష్ఠులు ఆహారాన్ని, ఇతరులు వంట చేసిన పదార్థాన్ని ఆహారంగా స్వీకరించరు. ఎవరి ఆహారాన్ని వాళ్ళు అన్వేషణ చేయాలి. ఎవరి ఆహారాన్ని వారు సిద్ధం చేసుకోవాలి. ఆహారాన్ని సిద్ధం చేయడమే పూజ. సంప్రదాయంలో యజ్ఞం, హోమం అన్న పేరిట నిర్వహించే ఆ క్రతువుకు పాకయజ్ఞము అని పేరు. వంట చేయడం దేవతారాధనతో సమానం. స్వయం పాకం అంటే మంత్రం ఉపదేశంగా స్వీకరించిన వారు, సాధనా తత్పరులు, ఇతరులు చేసే వంట వారు వండే సమయంలో వారి మనసును ప్రతిబింబిస్తుంది కనుక ఆ ఆహార పదార్థాలు తిననటువంటి వారు, వారికి మనం ఇచ్చేది స్వయం పాకం. స్వయంగా వారికి వారుగా పాకం వంట చేసి పచనము ఆ విధానంలో వారు ఆ ఆహారాన్ని స్వీకరిస్తారు కనుక వారి కోసం మనం అందించేది స్వయం పాకము. ప్రాంతీయ ఆచారాలలో కొన్ని ప్రాంతాలలో దీనికే సాహిత్యము అన్న పేరు కూడా ఉంది. స్వయం పాకములో బియ్యం, పెసరపప్పు, బెల్లం, నెయ్యి, పాలు వీటిని 5 తప్పనిసరిగా ఇవ్వాలి. మిగతా అన్నీ ఎలా ఉన్నా ఏం చేసినా ఈ 5 తప్పనిసరి. ప్రాచీనులు వంట చేసుకునే సమయంలో గిన్నెకు కింద మట్టి రాచి ఆరబెట్టి నీరు పోసి ఎసరుగా పెట్టుకొని వేరే గిన్నెలో నీరు మసలే సమయం వరకు కూడా బియ్యమును నానబెట్టి ఈ బియ్యమును ఎసరులో పోసి అది ఉడికే సమయంలో ఏదైనా కూరగాయలు ఉంటే అందులో చెక్కేటటువంటి వారు, అంత బెల్లం ముక్క అందులో వేసేవారు.
తదుపరి కాసింత నెయ్యి వేసేవారు, మూత పెట్టేవారు. ఇదే భోజనం, అదే తినాలి. ఇలా చేసే విధానానికే స్వయం పాకం అని పేరు. ఇది విషయం. గురుగారు, ఇవాళ మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మము కార్యక్రమం. రేపటి మన ధర్మము కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.